ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం సినిమా. తేజ గారు, థ్యాంక్ యూ. తేజ గారు, ట్రైలర్ చాలా బాగుంది. అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాలు మించి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది, ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్, సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది. సినిమా పేరే అది, మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము, మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్. దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవం డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్లు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, బట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాటిచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు పిలవాలి కానీ ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం ప్రేక్షకులు. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్, దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీన్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది. బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్, నేను బయటికి చెప్పట్లేదు. సార్ సార్ ముందే చెప్పి